అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమీర్పేట్లోని మైత్రివనంలో ఒక కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. దానితో దట్టమైన పొగలతో మైత్రివనం మొత్తం నిండుకుపోయింది. అక్కడ కోచింగ్ సెంటర్లో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ పొగతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా తికమక పడుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మంటలు ఎక్కడి నుండి చెలరేగాయి అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు అంటే ఈ మొత్తం అందరినీ బయటకు తీసిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి అంటే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బేసిక్గా అక్కడ షార్ట్ సర్క్యూట్తో జరిగి ఉండొచ్చు, లేదు అంటే ఎవరైనా కావాలని చేసి ఉన్నారా అనే కోణంలో పోలీసులు చూస్తున్నారు. అంటే ఈ ప్రమాదం జరగడానికి మెయిన్ కారణం షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటున్నారు అందరూ. కానీ అక్కడ ఈ పొగ వలన చాలామంది అక్కడ ఉండే అటువంటి విద్యార్థులు కావచ్చు, లేదు అంటే ఆ చుట్టుపక్కల ఉండే అటువంటి ఈ షాప్కు సంబంధించినటువంటి వర్కర్లు కానీ ఓనర్లు కానీ ఆ పొగలో ఇరుక్కపోయి చాలా అంటే శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న విషయం మనందరం చూస్తూనే ఉన్నాం. బేసిక్గా ఇక్కడ ఈ మైత్రివనం సంబంధించినటువంటి చరిత్ర చూసుకుంటే ఇక్కడ చాలా వరకు సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక 3 నెలలు కానీ 6 మంత్ కానీ 9 మంత్స్ కానీ కోచింగ్ తీసుకొని తర్వాత జాబ్లో జాయిన్ అయ్యడం జరుగుతుంది. సో అదే క్రమంలోనే ఇక్కడ కొన్ని వేల సంఖ్యల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మైత్రివనం మొత్తం చూసుకుంటే చాలా వరకు కోచింగ్ సెంటర్లే ఎక్కువ కనిపిస్తాయి మనకు. దాని తర్వాత మొబైల్ షాపులు కానీ, లేదంటే ల్యాప్టాప్ రిపేరింగ్ షాపులు కానీ ఇవన్నీ చూసుకోవచ్చు. చాలా అంటే ఈ పొగలు ఎక్కువ రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి పరుగులు తీయడం జరిగింది. లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు చూసుకుంటే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఒక్కసారి మైత్రివనం మొత్తం పొగతో నిండుకుపోయింది. సో పోలీసులు అంటే ఆల్రెడీ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. సో అంటే ఇది ఎలా జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మనం కూడా వెయిట్ చూడాలి. ఎందుకంటే ప్రమాదం ఎలా జరిగిందో వాళ్ళు క్లూ టీమ్స్ వచ్చి ఇవన్నీ చెకింగ్ చేసిన తర్వాతనే బయటకు వస్తుంది. సో అప్పట్లోగా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.